హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఏం చేస్తారు? అన్నం తిన్నారా? నేనైతే అన్నం తిని కూర్చున్నా. టైం 2:30 కావస్తుంది ఫ్రెండ్స్. నిన్న మొన్న కలుపు తీయడానికి అయితే పోయినా, ఇంకైతే కలుపు తీయడానికి పోలేదు. ఇంకైతే సుతార్ పనికి అయితే వచ్చిన. అది ఎక్కడ ఏందనేది లాస్ట్లో చెప్తే, ఇప్పుడైతే చెప్పను. మీ అందరికీ ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, నేనైతే ముఖ్యంగా నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన కానించి కూడా బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఫాలోవర్స్ బాగానే పెరుగుతున్నారు, లైక్స్ వస్తూనే ఉన్నాయి. ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. దేనికి అంటే, ఒక ఆడపిల్ల కష్టం చేసి ఏమి సాధిస్తుంది? వంట రూమ్లోనే ఉండాలి, వంట చేయాలి, భర్తకి భార్యకి అత్తమామలకి షాకిర్ చేయాలి అనే వాళ్ళకి ఇది ఒక గుణపాఠం లెక్క కావాలి ఫ్రెండ్స్. ఆడపిల్ల పనికి పోయి ఏముంది సాధించా? మగోని కంటే ఎక్కువ కష్టం చేస్తుందా? ఎక్కువ సంపాదిస్తుందా? ఆమె చేసేది ఏంది? ఆ ఇంట్లో కూర్చొని వండి పెడితే సరిపోదా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అలాంటి మాటలు ఎన్నో విన్నా ఫ్రెండ్స్. నేనైతే అందుకనే ఒక ఆడపిల్ల బయటికి పనికి పోయి తను ఎంత కష్టం చేస్తుంది, ఎంత ఆటపాటల మీద ఇంట్లో ఎట్లా ఉంటుందో, ఇంట్లో సంసారాన్ని ఎట్లా దిద్దుతుందో, బయట పనులు కూడా అంతే ఆనందంగా చేస్తుంటుంది ఫ్రెండ్స్. ఒక ఆడపిల్ల బయటికి పనులకు పోతే ఎట్లా ఉంటుంది? షాంపిల్ స్వాతక్క అయితేంది, రేణుకక్క, నాగరేణక్క, వీళ్ళంతా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ కష్టాన్నే చూపిస్తారు ఫ్రెండ్స్. అసలు వాళ్ళు ఎంత కష్టం చేస్తుంటారు, వాళ్ళు చెమట గార్చి భూతాల మీద రెక్కలు పడేసి మరి చేస్తుంటారు ఫ్రెండ్స్. అట్లనే నేను కూడా మస్తు కష్టం చేస్తాను ఫ్రెండ్స్. నేను పత్తికి పోతా, నాట్లకు పోతా, కలుపులకు పోతా, మిరిగాలు వేయడానికి పోతా, సుతార్ పనికి పోతా, పుష్క పనికి పోతా. ఒక ఆడపిల్ల ప్రతి ఒక్క పని చేయగలుగుతుంది ఫ్రెండ్స్. అది చేయగలిగింది అంటే కేవలం తన పొట్ట కోసమే ఫ్రెండ్స్, తన కడుపు నిండడం కోసం, తన పిల్లల్ని సాదుకోవడం కోసం. అలాంటి ఆడదాన్ని ఎంతోమంది కించపరిచి మాట్లాడుతుర్రు. నన్నైతే చాలామంది అన్నారు ఫ్రెండ్స్, ఈమెకి ఏం పని లేదా, ఎప్పుడు వీడియోస్ చేస్తుంటుంది, ఎప్పుడు రీల్స్ చేస్తుంటుంది, ఈమెకి ఏమైనా పిచ్చా ఏతులా అని చాలామంది మాట్లాడారు ఫ్రెండ్స్. కానీ నేను అట్లాంటి వాటిని అస్సలు మనసులో పెట్టుకోను. ఎందుకంటే నేను నేనైతే ఒక తప్పు పని అయితే చేస్తలేను. కష్టం చేస్తున్నా, నలుగురికి చూపించాలనుకుంటున్నా నేను ఎట్లా బతుకుతున్నా, నేను ఎంత కష్టం చేస్తున్నా అనేది సమాజం చూడాలి. ఒక ఆడపిల్ల ఇట్లా చేస్తున్నదా, ఎంత కష్టం చేస్తున్నదా, తన లైఫ్ ఇదా అని సమాజానికి తెలియజెప్పడం కోసం చేసిన ఫ్రెండ్స్. అది అందుకే రీల్స్ చేస్తుంటే చాలామంది ఎన్నో మాటలు అంటున్నారు, కానీ నేను పట్టించుకోవట్లేను. ఈమె గుడిసెలో ఉంటుంది, ఈమెకి ఏతులు ఎక్కువ, ఈమె రీల్స్ చేస్తుంది, ఈమెకు అవసరం పని దగ్గర రీల్స్ చేయడం, నువ్వు అక్కడ రీల్స్ చేస్తున్నావు, ఇక్కడ రీల్స్ చేస్తున్నావు, నాటుకు పోతే, కలుపుకు పోతే, పత్తికి పోతే ఇవన్నీ చేయడం అవసరం అని. కానీ చాలామంది నన్ను ముఖం పట్టుకొని అన్నారు ఫ్రెండ్స్. కానీ నేను ఎన్ని మనసులో పెట్టుకోను. నాకు మీరంతా సపోర్ట్ ఉన్నారు, నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లనే ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదిగో ఇదైతే మా ఇల్లు ఫ్రెండ్స్, మాదైతే గుడిసె. నేను ఇంత పని చేసింది కూడా ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్న ఫ్రెండ్స్. నేనైతే ఇల్లు అయితే కట్టినా, ఒక రూమ్ అయితే కట్టుకున్న ఫ్రెండ్స్. ఇంక ఈరోజు సెల్ఫ్లు అయితే పెడుతున్నా, చెప్పిన కదా ఇందాక లాస్ట్లో చెప్తానే. ఇదైతే నాదే రూమ్. ఇంకా లోపల సెల్ఫ్లు అయితే పెట్టించుకుంటున్నా. సుతారాలు అయితే ఇంటికి పోయి ఫ్రెండ్స్ అన్నం తినడానికి. కానీ ఇంకా చూపిస్తా చూడండి. మా వాళ్ళు అంటారు, ఏం సాధించినావు, మగోడిని కష్టం లేనిది ఆడది చేస్తే అవుతుందా అని అంటారు చాలామంది.